చలిమిడికండి నేను బియ్యం ఇలాచి బెల్లం వేస్తున్నాను. 1/2 kg రైస్ అండి, బియ్యము కడిగి నానబెట్టుకున్నాయి. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. పులిహోర అండి, మలిజా లడ్డూలు, పెరుగన్నం, కంద అండి, కంద ఫ్రై. ఈరోజు నైవేద్యాలండి మా అమ్మవారి దుర్గాష్టమి సందర్భంగా. చలిమిడికండి నేనైతే కొంచెం లైట్గా కోర్సుగా పట్టానండి, మరీ మెత్తగా పట్టలేదు. బెల్లము, బియ్యము, ఇలాచి కలిపి. స్టవ్ నెయ్యి అండి, తగినంత నెయ్యి పోసేసి మనం బాగా ఫ్రై చేసేసి ముద్దలు కట్టుకోవడమేనండి చలిమిడిని. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి, మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చండి. మేము ఇక్కడ లిమిట్గా తింటాం కాబట్టి లిమిట్గా వేస్తున్నాను. అడుగు మాడకుండా బాగా కలుపుకోవాలండి. ఇది మనం ఇలా బాగా అడుగు మాడకుండా కలుపుతుంటే అది దగ్గరికి అవుతుందండి. దగ్గరికి అయ్యేదాకా తీసి దించేసుకోవడమే. మనం కొబ్బరి పాలు పోసుకోవచ్చు అండి, ఏవైనా పాలు కూడా పోసుకోవచ్చు, మామూలు పాలు కూడా. ఇంకా అది మన ఇష్టం అండి. ఇక్కడ ఇది పోయడం లేదు, మిల్క్ అయితే. ఓ చేత్తో వీడియో తీస్తూ ఓ చేత్తో కలపడం కదండి, కుదరడం లేదు. ఇంక ఇలాగేనండి, బాగా దగ్గరికి అయ్యే వరకు మనం అడుగు మాడకుండా చూసుకుంటూ కలుపుతూనే ఉండాలండి. అప్పుడే చలిమిడి బాగుంటుంది. ఏదైనా కూడా అండి, మనం చేసే వంట అడుగు మాడకూడదు అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్ మై ఛానల్ అండి. అందరికీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా మరియు బతుకమ్మ పువ్వుల పరిమళాల ఉత్సవాల శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి, ఆల్ ఇండియన్స్ అండ్ వరల్డ్ వైడ్. ఇలా నెయ్యి తేలుతూ బాగా దగ్గర పడే వరకు మనం వేయించుకోవాలండి. ఆ తర్వాత చల్లార్చి ముద్ద కట్టుకోవడమే, లేదా అలాగే స్పూన్తో తీసుకోవచ్చు, స్పూన్తో పంచవచ్చు. వరల్డ్ వైడ్ మన పిల్లలందరూ ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా ఎక్కడెక్కడ నివసిస్తున్నారండి, ప్రతి ఒక్కరికి హార్దిక శుభాకాంక్షలు అండి. దసరా శరన్నవరాత్రోత్సవాల శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అండి, సమస్త మానవాళికి. అండ్ మన బంధుమిత్రులకు, మన సకుటుంబీకులకు అందరికీ కూడా. మేమైతే అందరిని కింద నుండి పైదాకా ఒక్కటే దగ్గర ఉంటామండి, చాలా బాగా కలిసి ఉంటాం అందరం, ఒకరితో ఒకరు. ఇంకా ఇంతేనండి, ఇక బంధిస్తున్నాం. చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోండి చలిమిడి. పాకం కట్టి అవన్నీ చాలా టైం వేస్ట్ అండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ముద్ద కూడా వచ్చేస్తుంది.